శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 91వ సర్గము. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు హతుడగుట. విభీషణుడు హనుమదాది వానర ప్రముఖులు లక్ష్మణస్వామిని కొనియాడుట. తన రథాశ్వములు నిహతము కాగా నిశాచరుడు మహాబలశాలి అయిన ఇంద్రజిత్తు మిగుల క్రుద్ధుడై రణభూమియందు నిలిచి యుద్ధావేశముతో విజృంభించెను. ధనుర్ధారులైన లక్ష్మణుడు ఇంద్రజిత్తు తమ తమ విజయముల కొరకు యుద్ధమునకు దిగిరి. తీవ్రములైన శరప్రహారములతో పరస్పరము చంపుకొనగోరుచు సర్వసన్నద్ధులై యుండిరి. అప్పుడు వారు వనము నుండి బయటికి వచ్చి పోరాటమునకు సిద్ధపడిన మహాగజముల వలె ఒప్పుచుండిరి. కపివరులును రాక్షసులను తమ తమ నాయకులకు చేరువులోనే అటునిటు తిరుగుచూ పరస్పరము చంపుకొనుచుండిరి. అంతట ఇంద్రజిత్తు తమ యోధుల విజృంభణకు సంతోషపడుచుండెను. అంతేగాక ఆ రాక్షసులనందరినీ ప్రశంసలలో ముంచెత్తి వారిలో ఉత్సాహమును నింపుచూ ఇట్లు పలికెను. రాక్షస శ్రేష్ఠులారా, నలు దిశలయందును అంధకారము అలముకొనియున్నది. అందువలన మన పక్షము వారెవరో శత్రుపక్షము వారెవరో గుర్తించుట కష్టము. నేను ఇప్పుడే నగరమునకు వెళ్ళి మరి ఒక రథముపై తిరిగి రాగలను. ఈ లోపల నేను ఇచ్చట లేని విషయము వానరులకు తెలియకుండునట్లుగా ప్రవర్తించుచు వారితో ధైర్యముగా యుద్ధము చేయుచుండు. నేను లంకయందు ప్రవేశించినప్పుడు దురాత్ములైన ఈ కపివరులు నాపైకి యుద్ధమునకు రాకుండా వారిని నిలువరింపుడు. శత్రు సంహారకుడైన రావణసుతుడు ఇట్లు పలికిన పిమ్మట వానరులను వంచించి అనగా వానరులకు తెలియకుండా మరి ఒక రథమును కొనివచ్చుటకై నగరమున ప్రవేశించెను. రణభూమియందు ఎదిరింపరాని వాడును తేజస్వియు అయిన ఇంద్రజిత్తు ఒక రథమును అధిరోహించెను. అది బంగారు భూషణములతో అందముగా అలంకృతమయ్యుండెను. అందు ఈటెలు ఖడ్గములు మున్నగు ఆయుధములు అసంఖ్యాకముగా ఉంచబడియుండెను. ఆ సుందర రథమునకు మేలుజాతి అశ్వములు పూంచబడియుండెను. ఆ రథసారథి అశ్వహృదయములను బాగుగా ఎరిగినవాడు. రథికునకు అనగా ఇంద్రజిత్తునకు ఆప్తుడు. హితకరమైన సూచనలను ఇచ్చిడివాడు. ఆ మందోదరీసుతుడు కొంతమంది ప్రముఖ రాక్షసయోధులతో కూడి మృత్యుప్రేరణతో నగరము నుండి వేగముగా బయలుదేరెను. అరిసూదనుడైన ఇంద్రజిత్తు లంక వెలుపలికి చేరి వేగముగా సాగిడి గుర్రములతో పురోగమించి లక్ష్మణ విభీషణులకు ఎదురుగా నిలిచెను. రథముపై వచ్చిన రావణసుతుని జూచి సౌమిత్రియు నిశాచరుడైన విభీషణుడును మహావీరులైన వానరులును ఆ ఇంద్రజిత్తు బుద్ధి కౌశలమునకు ఎంతయో ఆశ్చర్యపడిరి. మిక్కిలి క్రుద్ధుడయ్యున్న ఇంద్రజిత్తు వందల వేల కొలది బాణములను పరంపరగా ప్రయోగించి వానరయుధములను యుద్ధమున పడగొట్టెను. సమరమున దుర్జయుడైన రావణసూనుడు రణావేశముతో మిగుల వేగముగా బాణములను ప్రయోగించుచు దెబ్బతీయసాగెను. త్వరగా అవిచ్ఛిన్నముగా బాణములను విడుచుచుండుటచే అతని ధనస్సు ఎల్లప్పుడూ మండలాకృతిలోనే కన్పట్టుచుండెను. మహాపరాక్రమశాలులైన వానరులు ఇంద్రజిత్తు శరప్రహారములకు తట్టుకొనలేక ప్రజలు బ్రహ్మదేవుని ఆశ్రయించినట్లుగా లక్ష్మణస్వామిని శరణుజొచ్చిరి. అంతట రఘునందనుడు యుద్ధావేశముతో మండిపడుచు యుద్ధ నైపుణ్యము చూపుచూ ఆ నిశాచరుని యొక్క వింటిని ఛేదించెను. వెంటనే ఇంద్రజిత్తు త్వరగా మరి ఒక ధనస్సును చేబూని దానిని ఎక్కుపెట్టెను. అంతట లక్ష్మణుడు 3 బాణములతో ఆ చాపమును కూడా ముక్కలు గావించెను. అట్లు ధనస్సును భగ్నమునర్చిన పిమ్మట సౌమిత్రి మహావిషసర్పముల వలె ప్రాణాంతకములైన 5 బాణములతో ఆ నిశాచరుని వక్షస్థలముపై కొట్టెను. లక్ష్మణుని కార్ముకము నుండి బయల్వెడలిన మహోరగముల వంటి ఆ బాణములు ఇంద్రజిత్తు యొక్క వక్షస్థలమును చీల్చివైచి రక్తసిక్తములై నేలపై పడెను. ఆ నిశాచరుని కవచము ఛేదింపబడగా అతడు నోటి నుండి రక్తమును గ్రక్కుచూ ఒక మహాకార్ముకమును చేబూనెను. అది మిగుల చేవదేలినది, దృఢమైన అల్లెత్రాడుగలది. మిగుల రణకౌశలము గల ఆ ఇంద్రజిత్తు సమరభూమియందు గట్టిగా నిలిచినవాడై ఇంద్రుడు జడివాన కురిపించినట్లుగా లక్ష్మణునిపై శరములను వర్షింపజేసెను. రావణసుతుడు ప్రయోగించిన శరపరంపరను ఎదుర్కొనుట అసాధ్యమే అయినను శత్రుదమనుడైన ఆ రఘువీరుడు వాటిని నివారించెను. అప్పుడు మహా తేజస్వి అయిన రఘునందనుడు ఎట్టి భ్రాంతికి లోనుగాక ఆ రావణసూనునకు తన పరాక్రమమును చూపెను. అది ఎంతయో అద్భుతావహముగా నుండెను. పిదపాతడు ఒక్కొక్కనిపై 3 బాణముల చొప్పున ప్రయోగించి రాక్షసులను అందరినీ దెబ్బతీయగా వారి దేహములు మిగుల గాయపడెను. అంతేగాక ఆ వీరుడు మిగుల క్రుద్ధుడై
శరప్రయోగములో తన ఒడుపును చూపుచూ అవిచ్ఛిన్నముగా బాణములను వేయిచూ ఇంద్రజిత్తును మిక్కిలి దెబ్బతీసెను. శత్రువులను హతమార్చుటలో సమర్థుడు, బలశాలియు, తనకు శత్రువు అయిన లక్ష్మణుని చేతిలో బాగుగా దెబ్బతినిన ఇంద్రజిత్తు అతనిపై సంతతధారగా పెక్కు బాణములను ప్రయోగించెను. పిమ్మట రథికులలో శ్రేష్ఠుడు, ధర్మాత్ముడు అయిన రఘునందనుడు ఆ రాక్షసుని శరములు తనను చేరకముందే వాటిని తన నిశితమైన బాణములచే ఛేదించెను. అంతేగాక అతడు వంగిన కణుపులు గల బాణముచే ఇంద్రజిత్తు యొక్క సారథి శిరస్సును ఖండించివేశెను. కాని సారథి లేకున్నను ఆ రథాశ్వములు ఏమాత్రమూ తడబాటు లేనివై మండలాకృతిలో తిరుగుచూ రథమును వహించుచుండెను. ఆ దృశ్యము మిగుల అద్భుతముగానుండెను. దృఢమైన పరాక్రమము గల లక్ష్మణుడు అసహనమునకు లోనై ఏమాత్రమూ తడబడక రణభూమియందు తన శరప్రయోగములతో రథాశ్వములను భయపెట్టుచూ వాటిని బాధించెను. బలశాలియగు ఇంద్రజిత్తు లక్ష్మణుని యుద్ధ కౌశలమును జూచి సహింపలేక చురుకుగా యుద్ధమునర్చుచున్న సౌమిత్రిని 10 బాణములతో కొట్టెను. వజ్రాయుధము వలె కఠినమై విషసర్పముల వలె ప్రమాదకరములే అయినను అతని బాణములు బంగారు కాంతులు గల లక్ష్మణుని కవచమును తాకి మొక్కపోయి పడిపోయినవి. అప్పుడు రావణసుతుడు లక్ష్మణుని కవచము అభేద్యమైనదని తలంచి మిగుల క్రుద్ధుడయ్యెను. పిదప అతడు శీఘ్రముగా అస్త్రములను ప్రయోగించుటలో గల తన చొరవను చూపుచూ బలమైన పుంఖములు గల 3 బాణములచే సౌమిత్రి యొక్క నొసటిపై తీవ్రముగా కొట్టెను. 3 బాణములను పాలభాగమున గుచ్చుకొనగా యుద్ధోత్సాహము గల లక్ష్మణుడు కదనరంగమున 3 శిఖరములు గల పర్వతము వలె ఒప్పుచుండెను. ఆ మహాసమరమున రాక్షసుని బాణములకు దెబ్బతినిన లక్ష్మణుడు వెంటనే 5 శరములను చేబూనెను. పిదపాతడు వాటిని ధనస్సున సంధించి అందమైన కుండలములు గల ఆ రాక్షసుని ముఖముపై కొట్టెను. శత్రుభయంకరమైన పరాక్రమము గలవారు, మిక్కిలి బలమైన ధనస్సులను చేబూనిన వారు, మహావీరులును అయిన లక్ష్మణుడు, ఇంద్రజిత్తు నిశితములైన శరములచే పరస్పరము కొట్టుకొనిరి. ఆ సంగ్రామమున మిగుల గాయపడిన ఆ ఉభయుల శరీరముల నుండి రక్తములు స్రవించుచుండెను. అప్పుడు వారు బాగుగా పుష్పించిన మోదుగు చెట్ల వలె విరాజిల్లుచుండిరి. ఆ ధనుర్ధారులిద్దరును జయమునందు కృత నిశ్చయులై ఒకరికొకరు ఎదురుగా నిలిచి తీవ్రములైన బాణములతో బలముగా కొట్టుకొనిరి. అనంతరము సమరావేశముతో ఊగిపోవుచున్న రావణసుతుడు అందమైన విభీషణుని ముఖమున 3 బాణములను నాటెను. ఇంద్రజిత్తు ఇనుప ములుకులు గల 3 శరములతో రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని మిగుల దెబ్బతీసిన పిమ్మట ఆ వానరవీరులందరినీ ఒక్కొక్క బాణముతో కొట్టెను. అంతట మహాతేజస్వి అయిన విభీషణుడు వాని ఎడ మిక్కిలి క్రుద్ధుడై పరమ దుర్మార్గుడైన ఆ రావణసుతుని యొక్క రథాశ్వములను తన గదతో కొట్టెను. సారథియు గుర్రములను మృతి చెందగా వెంటనే రథము నుండి దిగి ఇంద్రజిత్తు తన రథమునందుగల శక్తియను ఆయుధమును చేతబట్టి దానిని తన పినతండ్రిపై ప్రయోగించెను. ఆ శక్తి తమ మీదికి వచ్చుచుండుటను గమనించి లక్ష్మణుడు వాడి అయిన బాణములతో దానిని ముక్కలు ముక్కలుగా ఛేదించెను. పిమ్మట ఆ ముక్కలు నేలపై పడిపోయెను. దృఢమైన ధనస్సు గల విభీషణుడు రథాశ్వములను కోల్పోయిన ఇంద్రజిత్తు యొక్క వక్షస్థలముపై వజ్రాయుధము వలె తీక్షణములైన 5 బాణములతో కొట్టెను. బంగారు పుంఖములు గలిగి లక్ష్యమును ఛేదించుటలో సాటిలేని ఆ శరములు ఇంద్రజిత్తు యొక్క దేహమును ఛేదించి వైచెను. పితపావి రక్తసిక్తములై ఎర్రని మహాసర్పముల వలె ఒప్పారెను. అంతటా మహాబలశాలి అయిన ఆ ఇంద్రజిత్తు తన పినతండ్రి ఎడ మిక్కిలి క్రుద్ధుడై యముడు అనుగ్రహించిన ఉత్తమ శరమును రాక్షసుల సమక్షమున చేతబట్టెను. రావణసుతుడు ఒక మహాశరమును చేతబట్టుటను గమనించి అత్యంత పరాక్రమశాలియు మహా తేజోమూర్తియు అయిన లక్ష్మణుడు మరి ఒక బాణమును చేబూనెను. భవిష్యత్తును దర్శింపగల కుబేరుడు స్వప్నమున ప్రత్యక్షమై సౌమిత్రికి ఆ శరమును అనుగ్రహించియుండెను. దానిని ఇంద్రాది దేవతలను అసురులను త్రిప్పికొట్టజాలరు, అనగా ఎదుర్కొనలేరు. ఆ ఇరువురును పరిఘల వంటి తమ బాహువులచే శ్రేష్టమైన ధనస్సులను ఆకన్నాంతము లాగినప్పుడు వెలువడిన టంకార ధ్వనులు క్రౌంచపక్షుల కూజితముల వలె ఒప్పినవి. ఆ వీరులు ఉభయులును ఉత్తమమైన ఆ ధనుస్సులయందు సంధించి ప్రయోగించిన బాణములు మిగుల కాంతులను విరజిమ్ముచూ తేజరిల్లినవి.
అట్లు కార్ముకముల నుండి రివ్వున బయలుదేరిన ఆ శరములు ఆకాశమును శోభలచే నింపుచూ పరస్పరము ఢీకొని మిరిమిట్లు గొలుపుచూ నేలరాలినవి. ఘోరమైన రూపములు గల ఆ బాణములు నేలపై పడిపోవుచున్నప్పుడు వాటి నుండి ఏర్పడిన అగ్నిపొగలతోడను చిటపటలాడు నిప్పురవ్వలతోడను భీకరమై ఒప్పెను. మహాగ్రహముల వలె విలసిల్లుచున్న ఆ 2 బాణములును పరస్పరము ఢీకొని వందల కొలది ముక్కలై నేలపై పడిపోయెను. ఆ లక్ష్మణ ఇంద్రజిత్తులు ఇరువురును కదనరంగమున తమ శరములు అట్లు భగ్నములైపోవుట జూచి మిగుల సిగ్గుపడిరి. మరుక్షణమే రోషావేశములతో బుసలు కొట్టిరి. క్రుద్ధుడయ్యున్న సౌమిత్రి వెంటనే వారుణాస్త్రమును చేతబట్టెను. యుద్ధమున మహేంద్రుని జయించిన ఆ రావణసుతుడు రణభూమియందు స్థిరముగా నిలచినవాడై రౌద్రాస్త్రమును ప్రయోగించెను. అది అత్యద్భుతమైన రీతిలో వారుణాస్త్రమును నిర్వీర్యమొనర్చెను. అనంతరము మహా తేజస్వియు యుద్ధమున అజేయుడును అయిన ఇంద్రజిత్తు రణావేశపరుడై లోకములను భస్మము చేయుగోరు వానివలే వెలుగులను చిమ్ముచున్న ఆగ్నేయాస్త్రమును సంధించెను. అంతట లక్ష్మణుడు సౌరాస్త్రముతో అనగా సూర్యదేవాత్మకమైన అస్త్రముతో దానిని వమ్ముగావించెను. తన ఆగ్నేయాస్త్రము అట్లు నిర్వీర్యమైపోయినందులకు ఇంద్రజిత్తు మిగుల క్రుద్ధుడై శత్రువులను అనగా లక్ష్మణాదులను నశింపజేయుటకై దారుణమైన ఆసురాస్త్రమును ప్రయోగించెను. ఇంకనూ అతని కార్ముకము నుండి సమ్మెటలు, ఇనుప గుదియలు, శూలములు, ముసలములు, గదలు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు దూసుకుని వచ్చినవి. అవి అన్నీయును నిప్పులు చెలగుచుండెను. ఘోరమైన ఆ ఆసురాస్త్రము తమ మీదికి వచ్చుచుండుటను లక్ష్మణుడు గమనించెను. వెంటనే ఆ తేజోమూర్తి సమస్త ప్రాణులకును అనగా ఎంతటి వారికైనను నివారింపనలవిగానిది శత్రువులను రూపుమాపునది అయిన మాహేశ్వరాస్త్రముతో ఆ ఆసురాస్త్రమును తదితరములను వమ్ముగావించెను. ఆ వీరుల మధ్య జరుగుచున్న సంకుల సమరము అత్యద్భుతముగా నుండెను. అప్పుడు ఆకాశమున గల ప్రాణులన్నీయును లక్ష్మణుని చుట్టూనూ చేరినవి. వానరులకును రాక్షసులకును జరుగుచున్న ఘోర యుద్ధమున చెలరేగిన కోలాహల ధ్వనులు భయంకరముగా నుండెను. వాటిని ఆశ్చర్యముతో చూచుచున్న వివిధములగు పెక్కు ప్రాణులతో ఆకాశమంతయు నిండిపోయెను. అప్పుడు ఋషులు, పితృదేవతలు, సురలు, గంధర్వులు, గరుడు, నాగులు మొదలగు వారు ఇంద్రుని నాయకత్వమున రణభూమి యందున్న లక్ష్మణుని రక్షించుచుండిరి. తదుపరి లక్ష్మణుడు ఇంద్రజిత్తును చీల్చి చెండాడుటకై అగ్నిజ్వాలల వలె తీవ్రముగా దహించివేయగల మరి ఒక మేటి శరమును చేబూనెను. ఆ వీరుడు చేతబట్టిన ఆ బాణము బంగారముచే అలంకృతమై చక్కని పొంఖములు కలిగియుండెను. అది మంచి కణుపులు గలదై వర్తులాకారమున విలసిల్లుచుండెను. బాగుగా సంధింపబడిన ఆ శరము ప్రాణాంతకమైనది. అది ఎవ్వరికిని నివారింపరానిది. దానిని ఎంతటి వారును తట్టుకొనజాలరు. విషసర్పము వలె ప్రమాదకరమైన ఆ బాణము రాక్షసులను భీతిల్లజేయును. అది దేవతల పూజలను అందుకునున్నట్టిది. హరితవర్ణముతో ఒప్పెడి గుర్రములు గలవాడు, మహావీరుడు, గొప్ప తేజస్వి అయిన దేవేంద్రుడు దేవాసురులకు జరిగిన యుద్ధమునందు ఈ శరముతోడనే దానవులను జయించెను. సంగ్రామమున పరాజయమును ఎరుగనిది అత్యుత్తమము అయిన ఆ ఐంద్రాస్త్రమును నరశ్రేష్ఠుడైన సౌమిత్రి బలమైన తన ధనస్సునందు సంధించెను. శత్రువులను తునుమాడుటలో తిరుగులేని కార్ముకమునకు అల్లెత్రాడును సంధించి ప్రళయకాల యముని తలపింపజేయుచూ అతడు దానిని లాగెను. గొప్ప వీరలక్షణములు గల ఆ లక్ష్మణుడు శ్రేష్టమైన ధనస్సునందు బాణమును ఎక్కుపెట్టి లాగుచూ యుద్ధమున తనకు విజయము ప్రాప్తించుటకు అనువుగా ఈ సిద్ధమంత్రమును పఠించెను. ఓ బాణమా, దశరథ మహారాజు కుమారుడు, ధర్మ నిరతుడు, సత్యసంధుడు అయిన శ్రీరాముడు నిజముగా పరాక్రమమున సాటిలేనివాడే అయినచో ఈ ఇంద్రజిత్తును హతమార్చుము. ఇట్లు పలికిన అనంతరము యుద్ధమున తిరుగులేని వీరుడు, శత్రుసూదనుడు, శుభలక్షణ సంపన్నుడు అయిన లక్ష్మణుడు సూటిగా సాగిపోగల ఆ బాణమును ఆకర్ణాంతము లాగి ఐంద్రాస్త్రపూర్వకముగా ఇంద్రజిత్తును లక్ష్యముగా చేసుకొని విడిచెను. అంతటా ఆ శరము మిలమిలలాడుచున్న కుండలములు గలది, శిరస్త్రాణముతో విలసిల్లుచున్నది అయిన ఇంద్రజిత్తు శిరముపై బలముగా దెబ్బతీసి దానిని అతని శరీరము నుండి వేరు చేసి భూతలమున పడగొట్టెను. రావణసుతుడైన ఇంద్రజిత్తు యొక్క మహాశిరస్సు రక్తసిక్తమై మొండెము నుండి వేరై భూమిపై పడి బంగారు కాంతులతో విలసిల్లుచుండెను.
కవచము, శిరస్త్రాణము, ధనుస్సు ధ్వంసమైపోగా ఆ రావణసుతుడు లక్ష్మణుని చేతిలో నిహతుడై క్షణములో నేల కొరిగెను. ఆ విధముగా ఇంద్రజిత్తు సమరభూమికి బలి అయిపోగా వెంటనే విభీషణుడును వానరయోధులెల్లరునూ సంతోషముతో పొంగిపోవుచూ వృత్రాసుర సంహార సమయమున దేవతల వలె జయజయధ్వానములను గావించిరి. అంతటా అంతరిక్షముననున్న దేవతలు, మహాత్ములైన ఋషులు, గంధర్వులు, అప్సరసలు మున్నగువారు హర్షముతో వనర్చిన జయనినాదములు దశ దిశలయందును మారుమ్రోగెను. ఇంద్రజిత్తు అసువులను కోల్పోయిన వార్త చెవిన పడినంతనే నీరుగారియున్న రాక్షసుల యొక్క మహాసైనికులు యుద్ధోత్సాహముతోనున్న వానరవీరుల యొక్క తీవ్రమైన దెబ్బలకు తట్టుకొనలేక ఎటువారటు కాలికి బుద్ధి చెప్పిరి. వానరుల చేతిలో చావు దెబ్బలకు గురియగుచున్న ఆ రాక్షసులు తమ శస్త్రములను పారవైచి దిక్కుతోచని వారై లంకాభిముఖులై పరుగులు తీసిరి. తీవ్రముగా భీతిల్లిన వందల కొలది రాక్షసులు అడ్డకత్తులను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను ఇంకనూ ఇతర మారణాయుధములను విడిచిపెట్టి అన్ని దిక్కులకును పారిపోయిరి. వానరుల చేతిలో దెబ్బతిని భయగ్రస్తులైన రాక్షసులలో కొందరు లంకలో ప్రవేశించిరి, మరికొందరు సముద్రములో దూకిరి, ఇంకనూ కొందరు పర్వతములకు చేరి తలదాచుకొనిరి. ఇంద్రజిత్తు హతుడై రణభూమియందు పడియుండుటను జూచిన పిమ్మట వేల కొలదిగానున్న రాక్షసులలో ఒక్కడుగూడా అనగా మచ్చునకైనను అచట కనిపింపకుండెను. అందరూ బ్రతుకు జీవుడా ఎనుచూ చెల్లాచెదురై పారిపోయిరి. సూర్యుడస్తమించిన పిమ్మట కిరణములు అదృశ్యమైనట్లు ఇంద్రజిత్తు పడిపోయిన వెంటనే రాక్షసులందరూ నలు దిక్కులకును చెదరిపోయిరి. మహాతేజస్వి అయిన ఇంద్రజిత్తు అసువులను కోల్పోయిన పిదప అస్తాద్రికి చేరుటతో కాంతులు తగ్గిన సూర్యుని వలెను, చల్లారిన అగ్నివలెను తేజోరహితుడయ్యెను. ఆ రాక్షస ప్రముఖుడు మృతి చెందుటతో సమస్త లోకములలోని వారిలో నూతనోత్తేజము పెల్లుబికెను. వారి యొక్క వివిధములకు పీడలు తొలగిపోయెను, అరిష్టములు అంతరించెను. పాపకర్ముడైన ఇంద్రజిత్తు నిహతుడైనంతనే సురపతి అయిన ఇంద్రుడు, సమస్త దేవతలు హర్షముతో పొంగిపోయిరి. సురలెల్లరునూ ఆకాశమున జయదుందుభులను మ్రోగించిరి. అప్సరసలు నృత్యములను నర్చిరి. మహాత్ములైన గంధర్వులు అందరును గానము చేసిరి. వారందరును పుష్పవర్షములను కురిపించిరి. క్రూరాత్ముడైన రావణసుతుని వధించినందులకు వారు లక్ష్మణుని ప్రశంసలలో ముంచెత్తిరి. ఆ దృశ్యములన్నీయు మిక్కిలి అద్భుతముగా నుండెను. సర్వలోక భయంకరుడైన ఆ రాక్షసుడు నేలగోలగా జలములు దిశలు నిర్మలములైనవి. దైత్యులు దానవులు సంతోషించిరి. దేవతలు గంధర్వులు దానవులు కూడి అచటికి వచ్చి బ్రాహ్మణులెల్లరునూ ఎట్టి క్లేశములు లేకుండా నిశ్చింతగా జీవింతురు అని పలికిరి. సాటిలేని బలశాలి అయిన రాక్షస శ్రేష్ఠుడు అనగా ఇంద్రజిత్తు హతుడైనందులకు వానరయోధులందరూ మిగుల సంతసించి లక్ష్మణుని బహుదా అభినందించిరి. విభీషణుడు, హనుమంతుడు, భల్లూకరాజైన జాంబవంతుడు తమ పక్షమునకు లభించిన విజయమునకు ఎంతయో సంతోషించుచూ లక్ష్మణస్వామిని శతధా కొనియాడిరి. వానరులెల్లరునూ తమ లక్ష్యము నెరవేరినందులకు లక్ష్మణుని సమీపమున ఆయన చుట్టూను చేరి సంతోషముతో కిలకిలరావములను వనర్చిరి. జయధ్వానములను గావించిరి, గర్జించిరి. పిదపవారు తమ వాలములను అటునిటు త్రిప్పుచూ నేలమీద కొట్టుచూ లక్ష్మణస్వామికి జయమగుగాక అని నినాదములను చేసిరి. ఇంకనూ ఆ కపివరులు ఎంతయో సంతసించుచూ పరస్పరము కౌగలించుకొనిరి. మరియు శ్రీరాముని ఉత్తమ గుణములను, ఆయన పవిత్ర కథలను కొనియాడసాగిరి. ఆ సమయమున లక్ష్మణుని ప్రియమిత్రులెల్లరునూ రణరంగమున ఆ మహావీరుడు చూపిన అనితర సాధ్యమైన యుద్ధ ప్రావీణ్యమును కనులార దర్శించి మిక్కిలి పొంగిపోయిరి. దేవతలను సురరాజునకు శత్రువైన ఇంద్రజిత్తు మడియుటను గాంచి మిగుల మానసోల్లాసమును అనుభవించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 91వ సర్గము.